श्रावयामः पाञ्चजन्यम् श्रावयामः प्रणवघोषम् पूरयामः पाञ्चजन्यं श्रावयामः प्रणवघोषं सन्धमामो देवदत्तं संस्कृताक्षरमपरशङ्खम् श्रीपतिचरितं श्रीमाघकृतं शृणुत सादरं शिशुपालवधं वेङ्कटेश सद्भक्ति संसृतं भगवदुक्त वागनुश्रुतिव्रतं श्रद्धया श्रुतं संस्कृतिश्रितं संस्कृताक्षयज्ञानसंभृतं श्रीहरिचरितं श्रीमाघकृतं शृणुत सादरं शिशुपालवधं शृणुत सादरं शिशुपालवधं। यः परमात्मा अस्माकं सकलविधबुद्धिः प्रेरयति सर्वाणि इन्द्रियाणि प्रवर्तयति तस्य परमात्मनः श्रेष्ठं तेजः ध्यायन्तः वयं श्री वेङ्कटेश्वर भक्तिवाहिन्याः वाग्भूषणे द्वितीये कार्यक्रमे प्रसृताः प्रेरिताः वयं भगवद्गीतायाः अनन्तरं माघकविकृतं शिशुपालवधं महाकाव्यं पठन्तः स्मः। అలా అధ్యయనం చేస్తూ చక్కగా మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఒక్కొక్క పదము మనకు తెలియగానే ఆ పదాన్ని ప్రయోగించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఒక్కొక్క సదాచారము మనకు తెలియగానే దాన్ని ఆచరించడానికి కూడా మనస్సులో ముందు అవకాశాన్ని ఏర్పరచుకుంటున్నాం. యథాశక్తిగా ఆచరించడానికి కూడా క్రియారూపంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అతః వయం అతీవ ధన్యాః. మనకు భగవంతుడిచ్చినటువంటి ప్రసాదం భాష. భాషా నాస్తి తర్హి అస్మాకం సంస్కృతి నాస్తి. ఏ విషయాన్నైనా చక్కగా సంస్కారవంతమైనటువంటి వాక్కుతో తెలుసుకుంటే తెలియజేస్తే అది మనకెంతో ఉపకారాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టే భర్తృహరి వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృత సంస్కారవతీ యా వాణి అస్తి సాయేవ పురుషస్య ఇత్యుక్తే మనుష్యస్య అలంకారः భవతి. నోచేత్ అసంస్కృత వాణ్యేకా సమలం కరోతి సమలం కరోతి యా అసంస్కృత. సంస్కృతా చేత్ సం అలంకరోతి అసంస్కృతా చేత్ సమలం కరోతి మలయుక్తం కరోతి పురుషం. అతః వయం సర్వేపి అదృష్టశాలినః. అస్మాకం వాచం వయం సమ్యక్ అలంకుర్మః. వాక్ అస్మాకం అలంకారः భవతి. వాచా వయం అలంకృతాः భవామः. వాక్కు చేత సంస్కారవంతమైన మన సంస్కృత భాష చేత మనం అలంకరింపబడుతున్నాం. ఆ వాక్కు మనను కూడా అలంకరిస్తోంది. అతః వివిధ భాషాభాషిణः ఏకేచిత్ భవంతు సంస్కృత భాషయా తే అత్యంతం అలంకృతాः భవంతి. కాబట్టి ఈ భాష యొక్క పరిచయాన్ని సంపాదించడానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాలి. అతః యథాశక్తి ప్రయత్నం కుర్మః. భాషణం కుర్మః. భాషతో పరిచయం చేయడం అంటే మాట్లాడమే. కించిత్ కించిత్ ప్రయత్నం కుర్మః. మనం శ్రావణ పూర్ణిమ సందర్భంగా సప్తాహాన్ని చేసుకుంటాం. అటు 3 రోజులు ఇటు 3 రోజులు అలా చేసుకున్నాం. ఆ ప్రేరణతో ఇప్పుడు భాషను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేశవ్యాప్తతయా సర్వత్ర సంస్కృత సప్తాహः అభవత్. సంస్కృత సప్తాహः సమ్యక్ భవతి. సంస్కృతేన చింతనం సంస్కృతేన ఏక 7 దిన పర్యంతం జీవనం महत् उपकरोति अस्माकं। माघकाव्ये चतुर्थे सर्गे वयम् इदानीं
నవవింశతితమం శ్లోకం పఠామః. మాఘకావ్యములో 4వ సర్గలో 29వ శ్లోకాన్ని మనం చదువుదాం. పూర్వశ్లోకే వయం ఏకం విధం వర్ణనం వయం సమ్యక్ శృతవంతః. 28వ శ్లోకంలో ఒక చక్కని వర్ణనను మనం విన్నాం. రైవతక పర్వతే క్వచిత్ రజత భాగాః సంతి, తత్రైవ స్వర్ణ భాగాః అపి సంతి. తాదృశ ప్రదేశాన్ దృష్ట్వా అస్మాకం మనసి చింతనమాగతం. మధ్యే సువర్ణం అగ్నివత్ ప్రకాశతే, పరితః రజతం దుర్వర్ణం రజతం భస్మవత్ భాతి. తథా చ భస్మయుక్త తృతీయ నేత్ర భూషణయుక్తః భగవాన్ శివః యథా భవతి తథా రజత సువర్ణ పర్వతః ఏషః రైవతక పర్వతః తథా ప్రకాశతే ఇది వయం చింతితవంతః. అలాంటి ఒక అదృష్టాన్ని మనం పొందామా? ఇంకొక అదృష్టాన్ని కూడా పొందుదాం. అయమతి జరఠాః ప్రకామగుర్వీః అలఘు విలంబిపయోధరోపరుద్ధాః సతతం అసుమతాం అగమ్య రూపాః పరిణత దిక్కరికాః తటీర్బిభర్తి. అయం గిరిః తటీః బిభర్తి. ఈ పర్వతము ఎంత చక్కని ఒడ్డులను ధరించిందో చూడండి. ఒడ్డు అంటే మనము పర్వతం మీద ఎక్కి ఎక్కడైతే కూర్చోవడానికి చోట్లుంటాయో వాటిని తటి అనాలి. చర్య భాగములే, కొండలలో ఉండేటువంటి భాగాలు కొన్ని, ఎక్కడైతే కూర్చోగలుగుతామో జారకుండా అలాంటి ప్రదేశాలన్నింటినీ కూడా తటి అనవచ్చును, తట అనవచ్చును, తటహ అని కూడా అనవచ్చు, తటం అనవచ్చును. తటీహి అని స్త్రీలింగంలో వాడి ఒక అందమైన దృశ్యాన్ని మనకు కనిపింపజేస్తున్నాడు మాఘకవి. అలాగే దారుకుడు, అలాగే వింటున్నటువంటి శ్రీకృష్ణుడు కూడా మనకు ఈ సదవకాశాన్ని కలిగింపజేస్తున్నాడు. కృష్ణ చూడు, ఈ పర్వతము ఎంత చక్కని ఒడ్డులను ధరించింది ఆయన ఒడ్డులను వర్ణించి చెప్తున్నాడు. అతిజరఠాః ప్రకామ గుర్వీః అలఘు విలంబి పయోధరోపరుద్ధాః అసుమతామగమ్య రూపాః పరిణత దిక్కరికాః తటీః బిభర్తి. ఈ ఒడ్లు ఎలా ఉన్నాయో కృష్ణ చూచావా అని ఏదో తనకు గుర్తొస్తున్నది అన్నట్లుగా మనం ఎక్కగలుగుతామా ఈ ఒడ్లను? ఎక్కలేం. అసుమతాం అగమ్య రూపాః, ప్రాణము కలిగిన వాళ్లకు ఎక్కడానికి అవకాశం లేనివి చూడు అని చాలా ఎత్తుగా ఉండి ఎక్కడానికి వీల్లేని ఒడ్లనన్నిటినీ కూడా చూపిస్తున్నాడు ఇప్పుడు దారుకుడు. అసుమతాం అగమ్య రూపాః అంటే ప్రాణాలు ఉండాలంటే ఇక్కడికి వెళ్ళకూడదు, అది ఎక్కితే ప్రాణాలు పోతాయి. అలాంటి ఒక విశిష్టమైనటువంటి పర్వతపు ఒడ్డులు, పర్వతపు చర్యలు, కొండ చర్యలు. ఈ కొండ చర్యలను చూడు అని అలా ఎక్కడానికి వీల్లేని కొండ చర్యలను చూపిస్తున్నాడు. అసుమతాం అగమ్య రూపాః, అవి పొందడానికి వీలు కావు. పరిణత దిక్కరికాః, బాగా పరిణామము చెందినటువంటి దిగ్గజములు కలవి. దిగ్గజాలు అన్నీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. అంటే దిగ్గజాలన్నీ కూడా అక్కడికి చేరుతున్నాయి.
అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంటే వాటి యొక్క దంతములు ఆ పర్వతాన్ని పెకలించడానికి ప్రయత్నం చేసి సాధ్యం కాక వెనక్కి వెళ్ళిపోతున్నాయి. దంతప్రహారిణ దిగ్గజాహ పరిణతాః భవంతి. వాటికి ఉండేటువంటి బలము గర్వం అంతా పోతుంది, ముసలి అయిపోతున్నాయి. అంటే ఏ వయస్సులో ఉండే దిగ్గజాలైనా వెళ్ళిపోతున్నాయి. పరిణత ధిక్కరికాః చూడు. ఇంకా అలఘు విలంబి పయోధరోపరుద్ధాః, లఘువులు కానివి పెద్దవి గొప్పవి అని అర్థం. విలంబీనః వేళ్లాడుతున్నాయి. పయోధరాః నీటిని మోసుకుంటూ వచ్చేటువంటి మేఘములు. పయోధరములంటే మేఘములు. వేళ్లాడుతూ ఉండేటువంటి గొప్పవైనటువంటి మేఘాలు ఆవరిస్తున్నాయి. చూడు. పరిణత ధిక్కరికాః అలఘు విలంబి పయోధర ఉపరుద్ధాః. మేఘాలు ఆ విధంగా బాగా నిండడం చేత ఎవరైనా కొంచెం ప్రయత్నం చేద్దామనుకునే వాళ్ళకు కూడా అది సాధ్యం కాదు. దాని చేత ఆచ్ఛాదింపబడ్డాయి, ఉపరుద్ధములైనాయి. అతిజరఠాః ఇవి చాలా పురాతనములైనటువంటి చర్యలు. అంటే ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు, ఎవరు వాటిని చూచిన వాళ్ళు కూడా లేరు. అవి ఎప్పటి నుంచి ఉన్నాయో తెలియదు. ఎవరైనా అక్కడ పరిశోధన చేయడానికి కూడా వెళ్ళలేకపోయారు. అంటే అంత పురాతనమైనటువంటివి ఈ కొండ చర్యలు. అతిజరఠాః ప్రకామగుర్వీః మిక్కిలి బరువుగా ఉన్నాయి, చాలా భారము కలిగినటువంటివి ఈ చర్యలు. ఇక్కడికి మనం వెళ్ళలేము అని దారుకుడు కృష్ణుడికి చెప్పాడు. అయం అతిజరఠాః ప్రకామగుర్వీః అలఘు విలంబి పయోధరోపరుద్ధాః సతతం అసుమతాం అగమ్య రూపాః పరిణత ధిక్కరికాః తటీః బిభర్తి. ఇలాంటి చర్యలను కలిగి ఉన్నది ఈ పర్వతము. ఇలాంటి కొండ చర్యలను ధరించింది ఈ పర్వతం అని పర్వతాన్ని చెబుతూ ఉంటే మనకు ఒక ధర్మము గుర్తుకొస్తోంది. అదేమి ధర్మం అంటే, ఈ కొండ మీద, ఈ రైవతక పర్వతం మీద కొండ చర్యలు కాదు, తటులు కాదు, ఇక్కడ మాఘుడు ప్రయోగించిన పదాల చేత ఒక ధర్మం గుర్తుకొస్తోంది. అదేమి ధర్మం అంటే అతిజరఠాః మిక్కిలి ముసలి వాళ్ళు అనే అర్థం కూడా. జరఠ అనే శబ్దానికి పాతవి అని ఒక అర్థము, బాగా ముసలివి అని కూడా ఇంకొక అర్థం. ఈ జరఠ శబ్దము ఆ అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి ముసలితనం గుర్తుకొస్తుంది. అతిజరఠాః ప్రకామగుర్వీః శరీరమును బాగా, గుర్వి అనే శబ్దము స్త్రీలింగ శబ్దం వాడడం వల్ల శరీర భారము బాగా కలిగినటువంటి వారు గుర్తుకొస్తున్నారు. బాగా శరీర భారం కలిగిన వారు. అలఘు విలంబి పయోధరోపరుద్ధాః పయోధర అనే శబ్దముల చేత వాళ్ళు చాలా కష్టపడుతూ నడవగలుగుతున్నారు తప్ప సుఖంగా నడవలేకపోతున్నారు అనే ఒక భావన కలుగుతోంది. పరిణత ధిక్కరికాః దిక్ అంటే దంతములు ఊడిపోతే దానికి దంతములకు ఒక సౌందర్యం ఉంటుంది. అదేమీ కాకుండా అన్నీ అంచులు పోయి గుండ్రగా అయిపోతే
మధ్యలో రంధ్రాలు కనపడుతూ ఉంటే దానిని దిక్ అని పిలుస్తారు. దిక్ దష్టే వర్తులాకారే కరిక నఖరేఖిక అంటారు. కరిక అంటేనేమో గోళ్ళ రేఖలు, దిక్ అంటే దష్టే వర్తులాకారే కరిక నఖరేఖిక. బాగా దంత క్షతములు కలిగి ముడతలు పడినటువంటి శరీరం కలిగి ఉండే స్వభావాన్ని తెలియజేస్తుంది. దిక్కరిక అనే శబ్దానికి శరీరము ముడతలు పడి ఇలా ముసలి వాళ్ళ యొక్క శరీరం అంతా ఉంటుంది. ఆ శరీరమును దిక్కరిక అని అంటారు. పరిణత దిక్కరికాహ అసుమతాం అగమ్య రూపాహ. అలాంటి స్త్రీలను మనము గౌరవించాలి, పూజించాలి. అంటే అలాంటి నిండు ముత్తైదువతనము కలిగినటువంటి ఆ స్త్రీలను, లేదా అలాంటి వృద్ధత్వము కలిగినటువంటి స్త్రీలను మనము పూజించాలి తప్ప వేరే దృష్టితో ఉండకూడదు అని ఒక పవిత్రమైనటువంటి భావాన్ని తెలియజేస్తోంది కదా కృష్ణ అని అంటూ ఒక ధర్మ ప్రబోధనను చేశాడు దారుకుడు శ్రీకృష్ణునికి. శ్రీకృష్ణునికి కాదు, తనకు కలిగినటువంటి భావాన్ని ఆ కొండ మీద కనపడేటువంటి చర్యలన్నింటినీ కూడా చూచి ప్రయోగించిన పదాలు అన్నీ ఒకసారి ఆలోచిస్తే అలాంటి వృద్ధులైనటువంటి స్త్రీలను గౌరవించి పూజించాలి, వాళ్లను బాధ పెట్టకూడదు, భోగాలకు వాళ్లను వాడుకోరాదు అనే ఏ ధర్మశాస్త్రము విషయమైతే ఉందో దాన్ని చాలా స్పష్టంగా తెలియజేశాడు. త్యజేత్ అన్యకులోత్పన్నాం వృద్ధాం స్త్రీం కన్యకాం తథా అనే ఒక ధర్మశాస్త్రమును మనకు తెలియజేసి వృద్ధురాలైనటువంటి స్త్రీని పూజించాలి తప్ప ఆ స్త్రీకి చాపలముతో ఏ బాధను కలిగించకూడదు. అదేవిధంగా కన్యకను ఒక తల్లిలాగా చూడాలి, గౌరవించాలి తప్ప మరొక దుర్దృష్టితో చూడకూడదు. అదేవిధంగా మనకు, మన జాతికి కానీ, మన వర్ణానికి కానీ, మన యొక్క వ్యవస్థకు కానీ, మన యొక్క అలవాట్లకు కానీ, మన యొక్క ఆచారాలకు కానీ అన్నిటికీ సరిపోయినటువంటి వాళ్లతోనే, వయస్సుకు కూడా అనుకూలమైనటువంటి వాళ్ళనే ఒక ధార్మికంగా పెద్దలు చేసిన వివాహముతో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి తప్ప, వాళ్లతో సుఖాన్ని పొందాలనుకోవాలి తప్ప అధార్మికంగా ఈ సుఖవాంఛతో అధర్మమైన వ్యవహారాలు చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ మాఘకవి మనకు పరోక్షంగా తెలియజేశాడు. చూడు స్వామి, ఈ పర్వతములో ఉండేటువంటి తటులు అంటే చర్యలు మనకు ఎలా కనపడుతున్నాయో చూడు. వృద్ధ స్త్రీలాగా కనిపిస్తున్నాయి కదా అని ఆనందముతో చెబుతున్నాడు. మాఘకావ్యే చతుర్థే సర్గే 30 శ్లోకः. మాఘకావ్యములో 4వ సర్గలో 30వ శ్లోకం. ధూమాకారం దధతి పురః సౌవర్ణే వర్ణేనాగ్నే సదృశి తటే పశ్యామి శామీభూతాః కుసుమ సమూహే అలీనాం లీనామాలీమిహ తరవో బిభ్రాణాః. ఇహ పశ్యామి, ఇక్కడ చూస్తున్నాను స్వామి అని మళ్ళీ ఇంకొక దాన్ని చూపిస్తున్నాడు. స్వామి కృష్ణ, ఇహ అహం పశ్యామి, నేను ఇక్కడ చూస్తున్నాను. ఇహ అహం పశ్యామి, ఇహ అత్ర, ఏమి చూస్తున్నావయ్యా అని అడిగితే చెప్తాను స్వామి ఉండు అని చెప్తున్నాడు. ధూమాకారం బిభ్రాణాః తరవః పశ్యామి. ధూమాకారం బిభ్రాణాః తరవః సంతి అహం పశ్యామి. పురః సౌవర్ణే వర్ణేన అగ్నేః వర్ణేన సదృశి
సౌవర్ణే తటే ధూమాకారం బిభ్రాణాః తరవః అగ్నేః వర్ణేన సదృశి అస్మిన్ తటే. అగ్ని యొక్క వర్ణము చేత, అగ్ని యొక్క వర్ణం అంటే బంగారు వర్ణం, అగ్ని యొక్క వర్ణముతో సదృశి సమానంగా ఉండేటువంటి ఈ తటే సౌవర్ణే తటే, సువర్ణ వికారమైనటువంటి ఈ చర్య మీద స్వామి చూడు తరవః ధూమాకారం దధతి. ఈ చెట్లు అన్నీ కూడా ధూమాకారం దధతి, పొగ ఆకారమును దధతి పొందుచున్నవి. ఎలా ఉన్నాయంటే ఈ చెట్లు శ్యామీభూతాః కుసుమ సమూహే అలీనాం లీనాం ఆలీం బిభ్రాణాః. అలీనాం ఆలీం బిభ్రాణాః. అలీ అంటే తుమ్మెద, అలీనాం తుమ్మెదల యొక్క ఆలీం సమూహమును, అలీనాం ఆలీం తుమ్మెదల యొక్క సమూహమును బిభ్రాణాః ధరించినవి ఈ చెట్లు. తర్వాత కుసుమ సమూహే అలీనాం లీనాం ఆలీమివ. అవి ఎక్కడికి వచ్చి ఉన్నాయంటే కుసుమ సమూహే, పువ్వుల యొక్క సమూహము మీద. కుసుమ సమూహే అలీనాం లీనాం ఆలీమివ. ఆ తుమ్మెదల యొక్క గుంపు వచ్చి లీనమైపోయింది. ఈ లా నా రెండు అక్షరాలతో కలిపి వచ్చే పదాలన్నింటినీ ఒక దగ్గర చేర్చడం వల్ల ఒక అందం. అలీనాం లీనాం ఆలీం, సౌందర్యంతో పాటు అక్కడ తుమ్మెదలన్నీ ఒక్క దగ్గరికి వచ్చినట్టుగా అలీనాం ఆలీం అని అనేసరికి ఆ తుమ్మెదలన్నీ కొలిసి అక్కడ ఆగిపోయినట్టుగానే మనకు కనపడుతోంది. అలా కనపడేటట్టుగా కూడా చేస్తూ చక్కగా వర్ణించాడు మాఘకవి. శ్యామీభూతాః, ఈ చెట్లన్నీ నల్లగా అయిపోయినాయి. మామూలుగా ఆకుపచ్చగా ఉండే చెట్లన్నీ కూడా పువ్వులు ఉన్నటువంటి చెట్లు కాబట్టి వాటి మీద తుమ్మెదలన్నీ కూడా వచ్చి చేరేసరికి అవి నల్లగా అయిపోయినాయి. శ్యామీభూతాః తరవః, అలా నల్లగా అయినటువంటి ఆ చెట్లు ధూమాకారం దధతి, ధూమము యొక్క ఆకారమును దధతి ధరిస్తున్నాయి. అహం పశ్యామి, నేను చూస్తున్నాను. ఇక్కడ ఈ శ్లోకమును మరొక రకంగా కూడా పఠించవచ్చు. ధూమాకారం దధతి పురః సౌవర్ణే వర్ణేనాగ్నే సదృశి తటే పశ్యామి అని దీర్ఘం పెట్టవచ్చు. అమీ అని దీర్ఘం పెడితే చూడు స్వామి కృష్ణ, ఈ చెట్లు ఇదిగో నీకు ఎదురుగుండానే కనపడుతుండేటువంటి చెట్లు ఇలా పొగలాగా అయిపోతున్నాయి, ధూమాకారమును ధరిస్తున్నాయి. పశ్య త్వం పశ్య, నీవు చూడు అని. పశ్యామి అనే పాఠం ఉంటే నేను చూస్తున్నాను అని అర్థం వస్తుంది. కానీ నేను చూస్తున్నాను అనే చెప్పడం పాఠం కంటే ఆ పశ్యామి అనే దీర్ఘం ఉండేటువంటి పాఠం బాగుంటుంది. కాబట్టి రెండు పాఠాలు సాధువులే, కానీ ఇక్కడ దీర్ఘం ఉండే పాఠమును మనం స్వీకరించి సమన్వయం చేద్దాం. తాత్పర్యం మాత్రం ఒకటే. మధ్యలో ఉండేటువంటి అగ్ని, చెట్లు, అగ్ని కాదు, ఈ బంగారు ఒడ్డు, బంగారు తటం, బంగారు చర్య, దానికి చుట్టూ చెట్లు, చెట్లన్నీ తుమ్మెదలతో నిండిపోయినాయి. తుమ్మెదలతో నిండిపోయిన చెట్లన్నీ కూడా పొగలాగా, మధ్యలో ఉండే మెరుస్తూ ఉండే బంగారముతో నిండినటువంటి చెరియేమో అక్కడ అగ్నిలాగా. కాబట్టి పొగతో నిండినటువంటి అగ్నిలాగా ఈ పర్వతం కనపడుతోంది. నేను చూస్తున్నాను అనే పాఠం ఒకటి, నీవు చూడు అనే ఇంకొక పాఠం. నేను చూస్తున్నాను అని అంటే పశ్యామి హ్రస్వం ఉండాలి,
నీవు చూడు అనేటువంటి భావం ఉంటే పశ్యామి అని దీర్ఘం ఉండాలి, అంతే భేదం. అతః ఏతాదృశం విశిష్టం అంశయుక్తం శ్లోకం వయం పఠిత్వా ఆనందం అనుభవామः. ఏవమేవ అనేకాన్ శ్లోకాన్ పఠन्तः ఆనందం అనుభవామः. పునర్మిలామः. నమస్కారः.